హలో నమస్తే, వెల్కమ్ టు మన వ్లాగ్ 23. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మనం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కొర్లూరులోని కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర వెళ్ళడం జరుగుతుంది. సో మనది అక్కడ ఏదైతే ఇంటీరియర్ ఫ్లాట్స్ మనం చేస్తున్నామో వాటికి ఈరోజు ఒక ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ అనేది ఉంది. సో దానికి సంబంధించి ఈరోజు హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నాము. సో మేడం వాళ్ళు కూడా రాబోతున్నారు. సో నడవని చూద్దాం ఎలా ఉంది, ఎలా వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది, మరి కస్టమర్ హ్యాపీ ఉన్నారా లేదా, మరి వర్క్ అనేది నీట్గా అయ్యిందా లేదా అనేది దాని మీద మీకు చూపిస్తాను ఈరోజు బ్లాగ్. ఇది వచ్చేసి కేసీఆర్ కొర్లూరు సామ్రాజ్యం అనమాట. కేసీఆర్ కొర్లూరు సామ్రాజ్యం అనమాట. ఇది వచ్చేసి వార్డ్ ఆఫీస్ అనమాట. ఇప్పుడు ఏదైతే మనం ఇంటీరియర్ వర్క్ చేస్తున్నామో ఆ బ్లాక్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఆ బ్లాక్ వచ్చేసి 31 బ్లాక్. ఇది వచ్చేసి లిఫ్ట్. సో లోపలికి అయితే వెళ్దాం మనం. సో మన వర్క్ వచ్చేసి 6th ఫ్లోర్లో ఈరోజు హ్యాండ్ ఓవర్. చూద్దాం మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం లేదు. చూసారు కదా గైస్, ఇది 31 బ్లాక్లోని 602 ఫ్లాట్ నెంబర్ అనమాట. సో మనం ఈరోజు హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నాము. సో చూసారు కదా, సో సరౌండింగ్ మేడం వాళ్ళు అంటే మేడం వాళ్ళకి నచ్చినట్టు మనం డిజైన్ చేసి ఇవ్వడము, తర్వాత కలర్స్ అనేవి, తర్వాత టైల్స్ అనేవి. సో ఇవన్నీ మేడంకి నచ్చినట్టుగా మనం చేసి ఇచ్చాం. సో ఫైనల్లీ చూద్దాం మేడం వచ్చిన తర్వాత మేడంకి నచ్చుతుందా లేదా, ఏదైనా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే సక్సెస్ఫుల్లీ మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తామా. యాక్చువల్ ఏంటంటే మనం చాలా ఫ్లాట్ల వరకు ఇంతకుముందు చాలా ఫ్లాట్లోనే హ్యాండ్ ఓవర్ చేసాము. బట్ ఏంటంటే మనం ఇక్కడ వీడియోస్ అనేవి చేయలేదు, వ్లాగ్ అనేది తీయలేదు, లైక్ మనం చూపించలేదు మనం ఎంత వర్క్ చేస్తున్నాం, ఎలా వర్క్ చేస్తున్నామో చూపించలేదు. ఎందుకంటే టైం లేకుండే అంత. సో వర్క్ అనేది చాలా ఉండే. సో మనం చేయలేకపోయాం. ఇప్పుడు ఏంటంటే మనకు టైం అనేది కూడా ఉంది, ప్లస్ దాంతోపాటు అందరికీ చూపించాలి, మనము అందరికీ తెలవాలి మనం కూడా ఇంటీరియర్ వర్క్ చేస్తున్నాము. సో యాక్చువల్ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ కేసీఆర్ డబల్ బెడ్రూమ్ డిగ్నిటీ హౌసింగ్లో ఫేజ్ 2లో ఫస్ట్ మొదలుపెట్టిందే నేనన్నమాట. సో ఇంటీరియర్స్ అనే వర్క్ స్టార్ట్ చేయడం. అప్పట్లో ఇక్కడ పవర్ లేదు, వాటర్ లేదు. సో జనరేటర్తో చేయడము, జనరేటర్ తీసుకురావడం, పవర్ సప్లై చేసుకోవడము, వాటర్ అనేది పర్చేస్ చేసుకొని మనం తీసుకొచ్చి వర్క్ చేయించుకోవడము. సో ఇలా జరిగిందనమాట. అయితే దాంట్లో మనం కొంచెం ఇబ్బంది పడ్డాం. దాని తర్వాత మళ్ళీ కొంచెం మనకు ఫెసిలిటీస్ దొరకడం, దాని ద్వారా కొంచెం మనం ఇంకొంచెం వర్క్ అనేది మనకు రావడము. దీంట్లో మనకు అలా అలా కొనసాగుతుంటూ మనకు టైం అనేది దొరకలేదు, వర్క్ చేయడంలో టైం అనేది మనకు సరిపోలేదు. సో వర్కర్ని చూడడము, ప్లస్ మన మిగతా వర్క్స్ అనేవి ఉంటాయి వాటిని చూసుకోవడము, టైం అనేది సరిపోలేదు. దానివల్ల మనం ఎక్కడ ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసాము ఇప్పటిదాకా దాదాపు ఒక 150 to 180 ఫ్లాట్స్ ఇప్పటివరకు మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చేసామన్నమాట. సో ఇంకొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, అవి హ్యాండ్ ఓవర్ మనం నార్మల్గానే ఇచ్చేసాం. అది అంటే లైక్ మనకు అంత బడ్జెట్లో ఉన్న వర్క్స్ అనేవి కాదు. సో చిన్న చిన్న వర్క్స్ ఉండే, అవి కూడా ఫ్లాట్స్ అని మనం హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైతే ప్రాబ్లం అనేది రాలేదు, సో దేవుని దయ వల్ల ఇక్కడ మనకు ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది అనేది రాలేదు. సో కొన్ని చోట్ల అది కామన్గా మనకు వస్తుంటాయి, దాన్ని మనం సార్ట్అవుట్ చేసుకొని సరిదిద్దుకొని మనం పోవడం జరుగుతుంది. సో ఈ ఫ్లాట్ అనేది ఎందుకు తీస్తున్నాను అంటే, సో మనం బ్లాగ్ ఛానల్ అనేది మొదలు పెట్టుకున్నాం. ప్లస్ దాంతోపాటు అందరికీ తెలవాలి. ఎలా అంటే, సో మనం చేస్తున్నాము బ్లాగ్ ఛానల్ చేస్తూ తెలవాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుందన్నమాట. సో హోప్ అయి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనైతే నచ్చుతుందని. సో ఇంకా మీరు చెప్పాలి ఇది ఎలా ఉంది వీడియోలో. సో ఫ్లాట్ బాగుందా లేదా. ఈరోజు హ్యాండ్ ఓవర్లో ఉన్నాం కాబట్టి సో వర్క్ అయితే జరుగుతున్నది. సో ఈరోజు మ్యాక్స్ ఈరోజు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని వాష్రూమ్ అనమాట. సో వీటిలో ట్యాంక్స్ అని పెట్టించుకుంటున్నారు కస్టమర్స్ వాళ్ళు. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు స్పేర్గా పెట్టుకోవడానికి వాటర్ ట్యాంక్స్ అనేవి పెట్టించుకుంటున్నారు. అది వచ్చేసి మన పూజా మందిరము. ఇవి వచ్చేసి హాల్ సెల్ఫ్లు. అండ్ ఇది వాష్ బేషన్ ఫర్ ఎక్స్ట్రా, అంటే వచ్చిన వాళ్ళకి ఎవరైనా చేయడానికి కిచెన్లో కానీ వాష్రూమ్స్లో వెళ్ళకుండా. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనమాట. సో కామన్ వాష్రూమ్లో ఈ టైల్స్ అనేవి పెట్టడం జరిగింది. అండ్ దీంట్లో కూడా ఒక ట్యాంక్ ఇవ్వడం జరిగింది.
సో దీంట్లో కూడా ఒక ట్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది వచ్చేసి కిచెన్. సో కిచెన్లో ప్లాట్ఫామ్, కొత్తగా సింక్, తర్వాత ఎక్స్ట్రా ఒక ట్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. కిచెన్ సెల్ఫ్లు. ఇది వచ్చేసి మన వాష్ ఏరియా. సో వీటిలో ఈ టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఒక ఎక్స్ట్రా పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో కిచెన్ అయితే చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నైస్, బాగానే కనిపిస్తుంది. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఇది కిడ్స్ బెడ్రూమ్లోని సెల్ఫ్లు. పెయింటర్ అయితే ఫైనల్ చేసేస్తున్నాడు. కలర్స్ బాగున్నాయా లేదా అనే దాని మీద కామెంట్లో చెప్పండి. అండ్ మర్చిపోకండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం, మరీ చెప్తున్నాను. సో మీరు సపోర్ట్ లేనిది ఏదైనా కానీ సాధ్యపడదు. సో నేను ఆశిస్తున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తారనే దాంతో థ్యాంక్ యూ గైస్.